పేతురు గాలము వేయగా చేప నోటిలో ఏమి దొరికెను? 1 షెకెలు. ఎవరి కొరకు 1 షెకెలు పన్ను చెల్లించిరి? యేసు పేతురు కొరకు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనము ఎలాంటి వారి వలె ఉండాలి? చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునివారై ఉండాలి. చిన్న బిడ్డలను చేర్చుకునివాడు ఎవరిని చేర్చుకొనును? దేవుని. సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని ఎప్పుడు గద్దింపవలెను? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా గద్దించినను మాట వినని యెడల ఏమి చేయవలెను? 2-3 సాక్షులను వెంటబెట్టుకుని వెళ్ళి చెప్పవలెను. అయినను అతడు వినని యెడల ఎవరికి చెప్పవలెను? సంఘమునకు. సంఘమును చెప్పినను వినని యెడల అతన్ని ఎలాగు ఎంచవలెను? అన్యునిగా, సుంకరిగా ఎంచవలెను. సహోదరుని ఎలాగు క్షమింపవలెను? హృదయపూర్వకముగా. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. పరిత్యాగపత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని ఎందుకు మోషే ఆజ్ఞాపించెను అని యేసును అడిగినది ఎవరు? పరిసయ్యులు. మోషే ఎందుకు అలాగు సెలవిచ్చెను అని అడిగినందుకు యేసు ఏమని సమాధానమిచ్చెను? వారి హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. నిత్యజీవము పొందుటకు ఏమి ఆజ్ఞలు గైకొనవలెను? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. మనకు పరలోకమందు ధనము కలుగవలనంటే ఏమి చేయవలెను? నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇయ్యవలెను. యేసును వెంబడించిన శిష్యులకు ఏమి దొరికెను? 12 సింహాసనములపై ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. యెరికో నుండి యెరూషలేమునకు వెళ్ళుచుండగా త్రోవ పక్కన ఉన్న ఎంతమంది గ్రుడ్డివారిని యేసు స్వస్థపరచెను? 2.